ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మీరు ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా అండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యంలో ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ, please give some instruction to all assemblies in the country. At least house must run at least for a year, 60 days for a year. In the year, 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states, assembly must run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి మా గురువు గారిని తలుచుకోవాలమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి గారు వీరందరూ కూడా, మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు, కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడిగూడెం గారు గుండమ్మ కదట. అసలు చూడండి, పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. అంటే మీ అందరూ మహిళలు కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి. స్పీకర్ గారు కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి, పార్లమెంట్ స్పీకర్ గారు. వారిని ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తాం. ఆస్తిలో హక్కు అన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాలు, రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఈ సంవత్సరం మనకు 60 days అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మిస్టర్ కేశవ్.
ప్లీజ్ కైండ్లీ. అంటే అది ఈ 4 విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈవేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి, లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్. మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు. దాంట్లో మా మినిస్టర్స్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 లేడీస్ ఉన్నారు. అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని. వన్ ఈజ్ అనిత మేడం, ఆమె ఏమి తెలుసా, ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత. సంజయ్ రాణి గారు, వీరు కూడా మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. సబిత వెరిసి, ఆమె కూడా ఒక మినిస్టర్. అంటే క్యాబినెట్లో మొత్తం మీద 3 మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళల్ని మినిస్టర్లు చేయండి. అప్పుడు లేడీస్కి ఒక బలం, ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి